నేను బాబు యాదమ్మనే. సరిగ్గా చూడు బాబు. అయ్యో అరవమాకు బాబు, అరవమాకు. జేసికమ్మకి తెలిసిపోతుంది. యాదమ్మ యాదమ్మ షుడు ఏడు వేరు యాదమ్మ. ఓయమ్మో ఓయమ్మో చెప్తానది. ఓకే ఆగు. Oh my god, how sweet. Cute little dog you are. Come to me, Muji. Come. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నా కూతుర్ని కూడా నమ్మలేని స్థితిలో ఉన్నానని తెలిసింది. చందన విషయంలో ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చందన లాంటి మంచి అమ్మాయిని మిస్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు. మీకు ముఖ్యంగా చందనాకి అభ్యంతరం లేకపోతే. అలాంటిదేం లేదమ్మా. జరిగిందేదో మన మంచిగా జరిగింది. మా చందన కూడా ఎవరెలాంటి వారో తెలిసింది. స్నేహం బంధుత్వంగా మారుతుందంటే మాకు మాత్రం అంతకన్నా ఏం కావాలి? ఒక్క మాట చందనతో కూడా చెప్పి. సరే వెళ్ళొస్తానరా. మంచిదిరా. హాయ్ అంకిల్. హలో ఆంటీ. రా మహేష్. ఎక్స్క్యూజ్ మీ. నిన్న కాక మొన్న కలిసినట్టుంది స్కూల్ యూనిఫామ్ లో. హాయ్ జెసి కమ్ కమ్. యు నో ఇంతలో ఇది. మరి ఇంకేమవుతుంది? డైలీ జపానే. జపానా? జపాన్ అంటే ఏంటి? సో హౌస్ మామ్ అండ్ డాడ్? దే ఆర్ ఫైన్. నందు, జపాన్ అంటే ఏంటో చెప్పు. మొబైల్ ఇవ్వండి. సి ఓ రొమాంటిక్. టెలిఫోన్ ప్లస్ కాల్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ యాదమ్మ. సూపర్ డిజైన్. థ్యాంక్ యూ. బూస్ట్ బెస్ట్. అసలు నీకు శ్రీకి ప్రాబ్లం ఏంటి? ఎందుకు వాడితో మాట్లాడడం లేదు? దాని గురించి మర్చిపో. దేని గురించి మర్చిపోవాలి? అంటే అసలు నీ ఉద్దేశం ఏంటే? మన ఫ్రెండ్షిప్ ని మర్చిపోవాలా? అది కాదు చందన. శ్రీ ఈజ్ అ కూల్ గాయ్. నా మాట విను. ఎనఫ్. చందు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్ మిస్అండర్స్టాండింగ్. అవునరా చందు, నా కోసం ఒక్కసారి. గాడ్ డామ్ ఇట్, ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరా? ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నా. మళ్ళీ మీరెవరైనా ఆ టాపిక్ మాట్లాడాలనుకుంటే ప్లీజ్ గెట్ లాస్ట్. Chandu, don't be so stubborn. We all make mistakes. We are only human. చందు, హైదరాబాద్లో ఈవ్ టీజింగ్ ఎక్కువ. అమ్మాయి కనిపిస్తే చాలు ఏడిపిస్తారట. నువ్వు ధైర్యంగా ఉన్నట్టు నటించాలి. అర్థమైందా? మమ్మీ చెప్పింది నిజమే. ఎవరు నన్ను ఫాలో అవుతున్నాడు? స్కూల్ వచ్చేసాను. వెయిట్ వస్తున్నా ఉండు. అయ్యో, క్లాస్ లో కూడా వచ్చేసాడు. హాయ్ రా.
వైశాలి మేడం వస్తుంది రేయ్. Good morning, children. Please sit down. Thank you, ma'am. Very good work done on English essay. On your favorite topic. ముఖ్యంగా మహేష్ తను చూస్ చేసుకున్న టాపిక్ ద కౌ. మహేష్ ప్లీజ్ కమ్ హియర్. ఏం ఆపర్చునిటీ రా మహేష్, ఈ దెబ్బతో ఫర్సానా ఫ్లాట్ అయిపోవాలి. I will read the essay out for you. Stay here. Here it goes. He is the cow. The cow is a successful animal. And because he is female, he gives milks. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళంతా? But he will do so when he got a child. He has got 4 legs together. 2 are forward and 2 are afterwards. Milk comes from 4 taps attached to his basement. Within brackets, horses don't have such attachments. Thanks for enlightening us, Mahesh. His other motion is used for making pidakas. Papa Mahesh. This is the Indian cow. ఫర్సానా కూడా నవ్వేస్తుంది. డబ్బులునే 50 ఉన్నాయి. వెళ్ళి సీనియర్ బ్యాట్ తీసురా. Sri. ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ శ్రీ. వీఆర్ ఫ్రెండ్స్ నౌ. ఓకే 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 ఓకే. సుహాసిని స్వరూప్ క్యూట్ కపుల్. ఇదే యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. బోర్న్ ఇన్ రిచ్ ఫ్యామిలీస్. ప్రేమించుకున్నారు, పైగా సేమ్ కాస్ట్. యాజ్ యూజువల్ ఏ రీజన్ లేకపోయినా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అయితేనే బయటకొచ్చారు, పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే క్యాంటీన్ పెట్టారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. బోత్ ఆర్ రియల్ జెమ్స్. నాన్నగారు చెప్పిన దాని గురించి ఆలోచించావా? టీ, కాఫీ, కూల్ డ్రింక్ అవి తప్పితే ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది? నా మాట విని చిన్ని, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ నాన్నగారు చెప్పినట్టు చేస్తే నేను అమెరికా పంపి. సడన్ గా మీ డాడీ మా డాడీని వదిలేసి ఇంటికి వచ్చేయమంటే నువ్వు వెళ్ళిపోతావా? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజున ఎందుకు ఇలా చేశానా అని వెక్కి వెక్కి ఏడ్చే రోజు వస్తుంది, గుర్తుంచుకో. అనయ్య, ఎప్పటికైనా మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ కలిసిపోయి హ్యాపీగా ఉండే రోజు వస్తుందా? లైఫ్ అనేది ఇదిగో ఈ పజిల్ క్యూబ్ లాంటిది. దీన్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో మనం ఇష్టం వచ్చినట్టు టర్న్లు, ట్విస్ట్లు చేస్తాం, రాంగ్ స్టెప్స్ వేస్తాం. కానీ ఈ పజిల్ సాల్వ్ అయిందనుకో, ఎటువైపు నుంచి చూసినా జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. ఏంటి, కోపం వచ్చిందా? చెప్పు. మరి యాసిడ్ పోయి. ఏంటి ఆలోచిస్తున్నావు? పోయి. నీకిప్పటిదాకా చాలా మంది మీద చాలా విషయాల్లో కోపం వచ్చి ఉంటుంది కదా, మరి వాళ్ళందరి మీద యాసిడ్ పోయలేదేం కిషోర్? 10 మంది అమ్మాయిల్ని గమనించి వాళ్ళ గురించి ఫుల్ రీసెర్చ్ చేసేసే ప్రేమిస్తాం. వాళ్ళు మాత్రం మిమ్మల్ని వెంటనే లవ్ చేయాలి.
వాళ్ళకి ఏ ఆప్షన్ ఇవ్వం. 2 years నుంచి ప్రేమిస్తున్నాను మేడం. కనీసం మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదు. ప్రేమ నీది ప్రేమేంట్రా? నీ ఫ్రెండ్స్ ఎవరో నందిని బాగుంటుందిరా అంటే నువ్వు ప్రేమించావు. అదే ఫ్రెండ్స్ రెచ్చగొట్టి యాసిడ్ పోయిరా అంటే పోస్తున్నావు. రే, ఇలాంటి పనులు చేసేదెవరో తెలుసా? ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని కంప్లీట్ బాస్టర్స్. ఏ ఆడపిల్లైనా ఏం కోరుకుంటుందిరా? తనను మనస్ఫూర్తిగా ప్రేమించి జీవితాంతం కలిసి ఏ కష్టం రానియకుండా కాపాడే ఒక తోడుని, ఒక నమ్మకాన్ని. ఆ నమ్మకం నీ బిహేవియర్ వల్ల, నీ క్యారెక్టర్ వల్ల రావాలి. ఇప్పుడు నేను కొట్టేను చూడు, ఆ నొప్పి తగ్గిపోయి ఉంటుంది. యాసిడ్ వల్ల తనకయ్యే గాయం కూడా అంతే, ఏదో ఒక రోజు మానిపోతుంది. కానీ నువ్వు చేసే ఈ పని వల్ల ఇక్కడ అయ్యే గాయం మానదు. బతికినంత కాలం ప్రతి నిమిషం, ప్రతి క్షణం కుమిలిపోతూ చనిపోతూనే ఉంటా. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు, అంటే ఫర్జానారా? నిజంగా ఆ బ్రహ్మ ఫర్జానా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఉంటాడ్రా. బ్రహ్మ ఫర్జానా? రేపే ముహూర్తం. ఫర్జానాకి ప్రపోజ్ చేస్తా. బేష్ బేష్. బోలో బోలో. ఆ పింక్ టీషర్ట్ మా ఆంటీ అమెరికా నుంచి పంపింది. మీరందరూ అడిగినా ఇవ్వలేదు. ఏది? నేను అడిగినా కూడా నువ్వు ఇవ్వలేదే. ఆ పింక్ టీషర్టా? ఎగ్జాక్ట్లీ. ఆ టీషర్ట్ వేసుకెళ్తాను. 1 month నుంచి రీసెర్చ్ చేసి మరీ ఒక లవ్ లెటర్ ప్రిపేర్ చేశాను. ఈ మహేష్ గడి కాలేజ్లో ఎంతో మంది ప్రపోజ్ చేశారు, కానీ మహేష్ ఫస్ట్ టైం లైఫ్లో నా ఫర్జానాకి ప్రపోజ్ చేస్తున్నాడు. వాట్ ఎ లక్కీ గర్ల్. గుడ్ నైట్ రా. నువ్వు ఒక డూయట్ వేసుకో. నైస్ డ్రెస్. అమెరికాలో కొన్నా. సూపర్ గ్రీటింగ్. ఇది ఇండియన్. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే మహేష్ నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకున్నాను. ఎనీవేస్, నేను కోయిట్ వెళ్తున్నాను. కోయిటా? డాడీకి ట్రాన్స్ఫర్ అయింది, అందుకని. బట్ నీకొక స్వీట్ సర్ప్రైజ్. ఏంటా అది? ముక్కలుగా నరికిన పాపం లేదు. నోర్మల్ అబ్బా, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినా నీకో ముద్దిచ్చి దుబాయ్ దొబ్బేసేది. నందు, దుబాయ్ కాదురా, కువైత్. నీ అయ్యా, అదంతా నాకు అనవసరం. ఎంతైనా నా ఫిగరు. ఈ నా కొడుకుని, ఈ గేదె నా కొడుకుని ఎంత కొట్టినా పాపం లేదు. వదిలేబే. ఓకే గైస్, చందు నువ్వు నందు ఇంట్లో ఉంటావు, నందు నువ్వు చందు ఇంట్లో ఉంటావు. దేనికి? రే మహి, నేను నీ ఇంట్లో ఉంటా అని అందరం పేరెంట్స్కి చెప్పి బెంగళూరు చెక్ వేస్తున్నాం. వాట్? మన జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అవ్వాలరా. రే మహి, నువ్వు స్కడ్ ఇంట్లో ఉంటున్నావు. చందు పాడొస్తే నేను రాను. అంత సీన్ లేదు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. తుప్పించుకోండి. స్కడ్ వస్తున్నాడు అంతే. ఏ కిషోర్ అన్న. కిషోర్ అన్న. నందిని, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక జీవితంలో నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను. బీ హ్యాపీ. బాయ్. హలో అళగప్పన్ గారా అండి? మాట్లాడుతా ఉండాను. మీ నందిని అళగప్పన్ సంతన వీటికో పత్తి వీటికో పోయి ఉండాలి అనుకుంటా. సంతన ఊటుకో పత్తి ఊటుకో పోలా, బెంగళూరు పోయిండాది ఎన్సైన్మెంట్ చేసేదానికి. అయిపోయారా?
బారు రెస్టారెంట్ అశోక్ హోటల్ ఏంట్రా ఇది ఫుల్ కన్ఫ్యూజన్. నా బ్యాగ్ మర్చిపోయిన బస్సులో. ఏంటే నువ్వు అన్ని మర్చిపోతుంటావు? మెజెస్టిక్ బస్ స్టాండ్ కదా, అదే మేడం. అడ్రస్ నేను ఇస్తాను. ఓ థ్యాంక్స్. పదా. ఎక్కడికి? బస్సు డిపోను వెతకాలి కదా, తప్పుతుందా? పట్టుకరా. మీరు రూమ్కి వెళ్ళిపోండి రా. దిగిన హోటలు ప్యాలెస్ అదేదో. చందు, మనం దిగిన హోటల్ పేరేంటి? మనం దిగిన హోటల్ పేరా? ఆ, ఇప్పుడు మనం దిగిన హోటల్ పేరే కదా నువ్వు అడిగేది? అవును. ఆ హోటల్ పేరు చెప్తాను. అది వెయిట్ 1 సెకండ్. హోటల్ పేరు ఏదో ప్యాలెస్ వస్తుంది. సూపర్. పోనీ పోనీ మనం ఉండే ఏరియా పేరు ఏమైనా ఐడియా ఉందా? మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరే కదా నువ్వు అడిగేది? చెప్తా. మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరు చెప్తా ఉండు. అదేదో నగర్ అని వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పాగా క్లియర్గా.